వీరంతా కలిసి ఒక మాయా అడవిలోకి వెళ్తారు. ఆ అడవి అంతా బంగారంతో నిండి ఉంటుంది. కానీ వీరు ఆ బంగారాన్ని తీసుకోరు. అలా కొంచెం ముందుకు వెళ్లేసరికి వీళ్ళకి పెద్దని బంగారపు అద్దం కనబడుతుంది. అయితే ఆ అద్దం చుట్టూ ఎంతో మంది చనిపోయి ఉంటారు. అందుకని వీళ్లకు ఈ అద్దం ఎంతో ప్రమాదకరమైనదని అర్థమవుతుంది. దీంతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. ఆ తరువాత వీళ్ళు ఆ అద్దం దగ్గరికి వెళ్తూ ఉండగా వీళ్ల ముందుకు సడన్ గా ఆకాశంలో నుండి పెద్దని రాక్షసుడు దిగుతాడు. ఇతడు ఈ బంగారపు అద్దానికి కాపలాగా ఉంటాడు. అయితే ఇతన్ని చూసి వీళ్ళు కదలకుండా నుంచునిపోయి ఉంటారు. అప్పుడు ఈ రాక్షసుడు వీళ్ళు ఏమైనా బంగారం దొంగతనం చేశారేమోనని వీళ్ళందరి దగ్గర చెక్ చేస్తూ వెళ్తాడు. అయితే చివరిగా ఉన్న ఈ వ్యక్తి కొంచెం బంగారం దాచుకుంటాడు. అప్పుడు ఈ రాక్షసుడు వెంటనే ఇతన్ని చంపడానికి చూస్తాడు. ఈ లోపు వీళ్ళంతా కలిసి ఆ రాక్షసుడి మీద దాడి చేస్తారు. అయితే ఈ రాక్షసుడు వీళ్ళని ఎదుర్కోలేకపోతాడు. అప్పుడు వెంటనే ఇతడికి కోపం వచ్చి తన మిగతా సైన్యాన్ని పిలుస్తాడు. ఈ లోపు వీళ్ళు ఆ బంగారపు అద్దాన్ని మోసుకొచ్చేస్తారు. అయితే ఆ రాక్షసులన్నీ వీళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ అమ్మాయి తన శక్తివంతమైన బాణాన్ని ఈ రాక్షసుల మీదకు విసరగా అవి వెంటనే చనిపోతాయి. ఆ బంగారపు అద్దంపై వీళ్ళు కప్పిన క్లాత్ ఊడిపోతుంది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న పరిస్థితులు మారిపోయి ఆ అడవి అంతా గడ్డగట్టుకుపోతుంది. ఇంతలో అక్కడికి మంచు యువరాణి వస్తుంది. ఈ యువరాణి తన చేతులు చూపించగానే ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మంచులా బీసుకుపోతారు. అలాగే బాణాన్ని వేసి ఈ కుర్రాన్ని చంపేస్తుంది. ఆ తరువాత ఈ మంచు యువరాణి గుర్రంపై ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతడి స్నేహితులు ఇతడు చనిపోయాడేమో అనుకుంటారు. కానీ ఆ బాణం ఇతడి మెడలో ఉన్న లాకెట్ కు తగలడం వల్ల ఇతడికి ఎలాంటి హాని జరగదు. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.